హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కలయిక. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మా ఇంటి ఓనర్ ఎంగిలి చెయ్యి విదిలించడు. ఇంట్లో అద్దెకుండేవారు ఆనవాయితీ ప్రకారం వారానికి ఒక మాట కూరగాయలు, నెలకొకసారి కిరాణా తెచ్చుకుంటే వాటిని వాడకుండానే కిరాణా సామాను, వండకుండానే కూరగాయలు అయిపోతూ ఉంటాయి. ఒక్క వంకాయ ముక్క ఇస్తే పులుసులో వేస్తాను, బీట్రూట్ ఉందా, ఇనుము తగ్గిందంట, జ్యూస్ తాగమన్నారు, ఒక్క దోసకాయ ఇస్తే పచ్చడి ముక్కలు చేస్తా అంటూ వారానికి మిగలకుండా అయిపోతాయి. ఇంకా కిరాణా, పంచదార మొదలుకొని పోపు సామాను వరకు ఏదో ఒక టైంలో అడగాల్సిందే, అప్పు ఎగవేయాల్సిందే. నేనిచ్చిన సామాన్ తిరిగి రాలేదని మా అత్త నన్ను తిట్టని రోజు లేదు. అలాంటిది ఇంట్లో ఒక పిచ్చుక గూడు పెట్టింది. అది ఆ గూడు పెట్టడానికి ఒక వారం పాటు గిరి ప్రదక్షిణలా తిరిగింది ఆ ఇంటి చుట్టూ. వింధ్యాశ్రేణుల మధ్యలో మేము అద్దెకుండే ఇల్లు ఒక చిన్న సైజు అడవిలో ఉంటుంది. అంతా ఆదివాసీలదే రాజ్యం. కానీ 10 సంవత్సరాల కాలంలో పండిట్లు ఆక్రమించేశారు. నెమ్మదిగా బుందేల్, భాగేల్ రాజులు అంతా చేరి వారిని ఒక మూలకి గెంటేశారు. ఇంటి నుంచి చెయ్యి బయట పెడితే వంట చెరుకు అందే స్థితి నుంచి కిలోమీటర్ వెళ్ళి కట్టెలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. మనిషి కష్టం విలువ తెలిస్తే పంచడంలో ఆనందం వెతుక్కుంటారు. ఆక్రమించే నైజానికి వస్తే పక్కింటి వారిది కూడా మనకి ఉండాలో లేదా మనదవ్వాలనో అనుకుంటాడు. ఆక్రమణ రాజ్యం కాబట్టి పిచ్చుక గూడు పెట్టుకున్న 14 ఏళ్లుగా ఉండే అద్దె ఇల్లు మన వశం అయినట్టు పిచ్చుక కూడా చిలుక పలుకులు పలికి రూల్ మాట్లాడుతుంది అని భయం వేసి గూడు తీసేయాలి అనుకున్నారు. మా అడవికి మీరు వచ్చారు, ఇక్కడ ఏదైనా మాదే అన్నట్టు అవి యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు పెట్టుకుంటున్నాయి. అందులో భాగంగా మా ఇంటి బయట స్విచ్ బోర్డు, దాని స్విచ్ డొప్ప ఒకటి ఊడిపోయింది. ఎన్నిసార్లు ఓనర్కి చెప్పినా దాన్ని మార్పించలేదు. చివరికి దాన్ని సురక్షితం అనుకుని బోర్డు లోపల గూడు పెట్టి గుడ్లు కూడా పెట్టింది. దాని గూడు ప్రభావం మా ఇంటి లైట్ల మీద బాగా పడ్డాయి. 2-3 సార్లు గట్టిగా స్విచ్ నొక్కాలి లైటు, ఫ్యాన్ వేయాలంటే. ఒక్కసారి ఒక్క స్విచ్ వేస్తే ఇంకోటి వెలిగేది. నేను మా ఆయనతో అన్నాను, గూడు తీసేయండి అని. భగవంతుడు మనం మంచోళ్ళమని దానికి చెప్పాడు, మనం దాని నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అన్నారు. అన్నట్టే కొద్ది రోజులకి ఏ స్విచ్ పని అవే చేస్తున్నాయి. ఇక అది 5 గంటలకే సెల్లార్లో నుంచి కార్ తీసినట్టు బోర్డు నుంచి పైకి రై రై అని ఎగిరేది ఆకాశంలోకి. చిన్ని కీటకాలు, మేం వేసిన నూకలు దొరికిన టైంలో పళ్ళ ముక్కలు, అబ్బో రోజు భోజనాల సందడి దాని గూట్లో. 5 గంటలకి మేం కూడా లేవాల్సిందే. కిటికీ దగ్గర ఒకటే అరిచి గోలా చేసేది. ఇంకా స్నేహితులని వేసుకొచ్చి మేం బియ్యం వేయటం లేట్ అయితే మాకు తొందరగానే అలవాటయ్యింది. శీతాకాలం లేట్ అయ్యేది. 7 అవ్వకుండా ఎవ్వరూ లేవరా కాలంలో. అంత చలిగా ఉంటుంది అప్పుడు. గిన్నెలు తోమటానికి మా ఓనర్ కోడలు గీజర్ వాడుతుంది 2 పూటల. ఫిబ్రవరి వరకు అది అలానే ఉంటుంది. ఈలోపు గుడ్లు పిల్లలయ్యి, అయ్య బాబోయ్ 5 గంటలకి ముందే వాటి అల్లరి మొదలయ్యేది. కిటికీ రిమ్ముల మీద ఒకటే ఆటలు, అరుపులు, దూకుళ్ళు, గెంతుళ్ళు. ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి ఫ్లయింగ్ రేస్లు. మధ్యలో గుడి మీద వేసిన గింజలు తినటానికి బ్రేక్. ఇంకొన్ని రోజులకి మా ఫోన్లో అలారం అవసరం లేకపోయింది. వాటి గోలకే మేం లేచి పనులు చేసుకునేవాళ్ళం. 2 పిచ్చుకలు ఇప్పుడు 11 అయ్యాయి. ఆ టైంలో ఒకరోజు ఇంట్లో ఫంక్షన్ ఉందని ఇల్లంతా బాగు చేయిస్తున్నారు ఓనర్ కొడుకు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్ని పిలిపించి అద్దెకుండే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటూ మెసేజ్ పంపారు వాట్సాప్లో. ఏం లేదని చెప్పినా 2 పోర్షన్లు చూపించాడు ఇద్దరికి. అందులో ఎలక్ట్రీషియన్ మా స్విచ్ బోర్డ్ కేసి చూసి దీనికి కవర్ చేయాలి అంటూ ఆ గూడు తాలూకా ఎంట్రీ స్విచ్ చూపించాడు. మేం విషయం చెప్పకుండా ఏం పర్లేదు దాందేముంది అన్నా కూడా రేపు తీసుకొచ్చి కొత్త స్విచ్ వేస్తానులే అన్నాడు. మేము 100 దండాలు పెట్టుకున్నాం ఆ పని అవ్వకూడదు అని. 2 రోజులైనా కరెంట్ వాడు రాకపోవటంతో అమ్మయ్య అనుకున్నాం. 3వ రోజు 6:30 అవుతుండగా మెలకు వచ్చింది. టైం చూస్తే ఆశ్చర్యం, ఇంతసేపు నిద్రపోయామా అని. ఎన్ని దండాలు పెట్టుకున్నా మామూలు మనుషులమే అనిపించుకున్నాం. ఇంటి ముందు రైలింగ్ మీద ఒక పిచ్చుక తెగ అరుస్తుంది. దాదాపు 9 వరకు దాని అరుపులో మార్పు ఆగటం లేదు. మా ఆయన రోజు బియ్యం వేస్తారు, అందుకని ఆయన చుట్టూ తిరుగుతుంది. విశేషంగా ఇంట్లో కూడా వచ్చేసింది. హాల్లో కిటికీ మీద కూర్చొని దేవుడి దగ్గర ప్రసాదం పెట్టే దగ్గర కూర్చొని అరిచింది. ఇంకా ఆయన నెత్తి మీద ఎగురుతుంది.
దీని భాష ఏంటే అర్థం కావట్లేదు అంటున్నారు. పక్షి భాష వచ్చు నాకు, నేను శ్రీపాదుడు చరిత్ర ఒకసారి ముగించాను కదా ఈ రోజుతో, అందుకే దీవించడానికి వచ్చాడు అనుకుంటూ దానికి దండం పెట్టుకున్నారు. అయినా అది అరుస్తూనే ఉంది. బాబోయ్, ఇది ఎందుకే ఇలా అరుస్తుంది అంటూ నేను టిఫిన్ వంట కానిచ్చే వరకు నా బుర్ర తిన్నారు. నాకు తెలిస్తేనా మీకు చెప్పటానికని విసుక్కున్నాను. 10 అవుతుండగా సోనుభాయ్ ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇప్పుడంతా బాగానే ఉందా, రాత్రి కరెంట్ అబ్బాయి వచ్చి స్విచ్ దొరకలేదని దాన్ని చిన్న క్లిప్ వేసి వెళ్ళిపోయాడు అని. అప్పుడు బయటకి వెళ్ళి దాని వంక చూస్తే స్విచ్ మూసి ఉంది. మా ఆయన బోర్డు దగ్గరికి వెళ్ళటం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి తెచ్చిందో ఒక 25 పిచ్చుకల్ని వెంటేసుకుని వచ్చింది. ఒకటే అరుపులు గోలల మధ్య ఆ స్విచ్ క్లిప్ తీసేశారు మా ఆయన. ఇంత చిన్న మంచి అనుకున్న విషయానికి అది ఎంతలా సంతోషాన్ని చూపించిందంటే దాని దండు మొత్తంతో కలిసి మామిడి చెట్టు పూత మొత్తం రాలగొట్టేసింది. మా పోర్టికోలోకి అది చూసి అనుభవించాల్సిందే. ఇక అప్పుడు చూడాలి ఆ తల్లి పిల్లల కలయికని. అవి రాత్రంతా అరచి అరచి ఉంటాయి బోర్డు లోపల. ఇది బయట ఇలా తిరుగుతూనే ఉంటుంది పాపం. బహుశా ఎంత పాపభారాన్ని తగ్గించేశావు శ్రీపాద అనుకున్నా. పక్షి భాష ఎందుకు అర్థం కానివ్వలేదా అని వాళ్ళిద్దరూ గొడవపడ్డారు. ఇంకా బయట మా పిచ్చుకల గణం పెద్ద పండగనే చేసుకున్నాయి. అవన్నీ కరెంట్ వైర్ల మీద, ఇంటి ముందు మామిడి చెట్టు మీద తెగ వాలుతూ ఎగురుతూ అరుస్తున్నాయి. ఒక భయంకరమైన రాత్రి తర్వాత శీతాకాలపు వెచ్చని సూర్యుడు వెలుగులో తల్లి పిల్లల కలయికని చూస్తూ తెగ సంతోషపడ్డాయి ఆ పిచ్చుకలు. స్నేహితులో చుట్టాలో మరి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.